పార్ట్ 2 అర్థం అవ్వాలంటే పార్ట్ 1 మొత్తం చూడండి. కుష్టి వ్యాధి గ్రస్తుల కోసం కూడా మదర్ కేంద్రాలు స్థాపించారు. ఈ కేంద్రాలలో ప్రత్యేకంగా కుష్టి వ్యాధి వారే ఉంటారు. వారికి సేవ చేసే సిస్టర్లకు ఎంతో ఓర్పు, సహనంతో పాటు కాస్త ధైర్యం కూడా ఉండాలి. మదర్ వీరికి సేవ చేయడానికి కలకత్తా శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన టిటాగఢ్లో 1958లో ప్రేమ్ నివాస్ స్థాపించారు. ఈ ప్రాంతంలో ఎన్నో వెలివేయబడ్డ కుష్టు కుటుంబాలు ఉండేవి. వారికి వైద్య సహాయం అందేది కాదు. ఎవరు వారిని కన్నెత్తి చూడడానికి కూడా, పన్నెత్తి పలకరించడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక అధికారులైతే వారిని అసలు మనుషుల్లాగే భావించేవారు కాదు. వీరి కోసం మదర్ మొదట సంచార కేంద్రాలను నెలకొల్పింది. కుష్టి అనేది ప్రాణాంతకమైన వ్యాధి ఏమాత్రం కాదు. దీనిని ప్రారంభంలోనే గుర్తిస్తే తగిన వైద్య సహాయం పొంది ఈ రోగాన్ని నయం చేసుకోవచ్చు. వాళ్ళకి రోగం ఉందని తెలిసినా సిగ్గుపడి డాక్టర్ల దగ్గరకు వెళ్లడానికి సంకోచించే వారికి ఈ రోగం బాగా ముదిరిపోయేది. శరీరం కొరుక్కుపోయేది. సమాజం ఇటువంటి వారిని బహిష్కరించేది. ఈ వ్యాధి మన దేశంలో తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత జాతీయ స్థాయిలో కుష్టు నిర్మూలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వ్యాధికి కేవలం మందులు వాడి ఊరుకుంటే ప్రయోజనం ఉండదు. ఇటువంటి వారికి సదా దగ్గర ఉండి సేవలు చేయాలి. మదర్ తెరీసా స్థాపించిన కేంద్రాలలో కుష్టు రోగులకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. వీరి కోసం ఒక కుష్టు కేంద్రం నగర శివార్లలోనే స్థాపించారు. ఎందుకంటే ఈ రోగం తొందరగా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందని. మదర్కు అమెరికన్ సహాయ సంస్థల నుండి ఒక వ్యాన్ లభించింది. దీనిలోనే తొలి సంచార చికిత్సాలయాన్ని ప్రారంభించింది. తర్వాత వీరి కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించారు. మదర్ దృష్టిలో కుష్టి అనేది భయంకర రోగం కాదు. ఇటువంటి వారిని ప్రేమతో చేరదీస్తే ఈ రోగాన్ని నిర్మూలించవచ్చని అనేవారు. మదర్ చేసే కార్యక్రమాలు గిట్టని వారు ఆమెను విమర్శించేవారు. అధికారం మొత్తం ఆవిడ చేతిలో ఉంటుందని, ఆమె ఇష్టానుసారం ప్రవర్తించేదని అనేవారు. అయితే అందులో నిజం లేదు. ఆమె దగ్గర ఎంతో మంది సిస్టర్లు ఉంటారు. వీరందరూ వివిధ హోములలో పనిచేసేవారు. ప్రతి హోమ్కి ఒక సుపీరియర్ ఉంటారు. ఆ హోమ్ కార్యక్రమాలన్నీ సుపీరియరే చూసుకోవాలి. ఇంతమంది సేవికులు ఉండే ఆశ్రమాలకి ఎన్నో నిబంధనలు ఉంటాయి. అందరూ దీనికి ఇష్టపడే అందులో చేరేవారు. నియమాలు లేకపోతే ఆధ్యాత్మిక భావంతో నడిచే ఇటువంటి పెద్ద సంస్థల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రతిదీ ఎంతో నియమబద్ధంగా ఉంటుంది. ఇన్ని హోములలో మదర్ ఒక్కరే అన్ని చోట్ల ఒకేసారి ఉండలేరు. మరి అలాంటప్పుడు అధికారాన్ని ఆమె ఒక్కరే ఎలా నియంత్రిస్తారు? ఇది మనం తెలుసుకోవాలి. మదర్ చేసిన త్యాగాలు, సేవలకు హద్దే లేదు. ఎన్నో దేశాలలో కరువు పరిస్థితులు సంభవించినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, ఎంతో మంది నిరాశ్రయులైనప్పుడు ఆమె ఆ దేశాలను సందర్శించి సేవ చేసేది. ఒకసారి ఇథియోపియాలో దుర్భర క్షామం దాపురించింది. ఆమె మన దేశం నుండి ఎన్నో ఆహార పదార్థాలను, మందులను, బట్టలను తీసుకుని వెళ్ళింది. అయినా ఆమె మనసు శాంతించలేదు. దేశాల నాయకులకు లేఖలను రాసింది. వారికి సహాయం చేయమంటూ అర్థించింది. మదర్ పిలుపుకు ఎంతో మంది దేశ నాయకులు స్పందించి తమ సహాయాన్ని ఆ దేశానికి అందజేశారు. క్రమంగా ఆ దేశ పరిస్థితులు బాగుపడ్డాయి. ఒకసారి బంగ్లాదేశ్లో విపరీతమైన తుఫాన్ తీవ్ర అలజడిని రేకెత్తించింది. ఎంతో మంది మరణించారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. చిన్నారులు చాలా మంది తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథులయ్యారు. వీరందరూ ఆ దేశంలోని మదర్ శిశుభవన్కు తరలించారు. తెరీసా ఆ దేశాన్ని సందర్శించారు. వారందరికీ ఎంతో ధైర్యాన్ని తెలిపారు. వారికి వివిధ సంస్థల నుండి సహాయాన్ని అందజేశారు. ఈ పనుల ఒత్తిడిలో మదర్ తన ఆరోగ్యాన్ని గురించి కూడా పూర్తిగా లక్ష్య పెట్టేవారు కాదు. విశ్రాంతి తీసుకోమంటే, నేను విశ్రాంతి తీసుకుంటే నా బిడ్డలను ఎవరు చూస్తారు? వారికి ఏ విధంగా సాయం అందుతుంది అనేవారు. అనారోగ్యం వంకతో ఏనాడు నిద్రపోయేవారు కాదు ఆమె. తన పనులను చేసుకుంటూనే సేవా కార్యక్రమాలు చూస్తుండేవారు. తన దగ్గరికి వచ్చేవారికి ఎవరిని కాదు పొమ్మనదు. రిక్షా తొక్కేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, ఇటువంటి వారు ఎంతో మంది మదర్ దగ్గరికి వచ్చి మాకు కొంచెం జబ్బుగా ఉంది, కాస్త పడుకోవడానికి చోటు చూపించమని అడిగితే వారందరికీ తగిన సదుపాయాలు ఏర్పాట్లు చేసేవారు. కటిక పేదరికంలో ఉన్న వాళ్ళని, ఆకలితో బాధపడే వారిని పొమ్మనేది కాదు. క్షయవ్యాధిగ్రస్తులనైతే తన సొంత బిడ్డల వలె చూసుకునేది. మృత్యువు కళ్ళ ముందే కదలాడుతూ ఉంటే మదర్ గాని ఆమె సేవకులు గాని భయపడేవారు కాదు. ఎంతో నిబ్బరంగా రోగులకు ధైర్యం చెప్పేవారు. మొదట్లో కొంతమంది ఇటువంటి దానికి భయపడేవారు. మదర్ చనిపోయే వారి వద్దకు పోయి తన తప్పులను క్షమించమని భగవంతుని వేడుకునేవారు. ఆ మాటలు విన్నప్పుడు రోగులు ఎంతో దుఃఖపడేవారు. వారిని చావు కోసం మానసికంగా సిద్ధం చేసేది. మదర్ ప్రతి మనిషిని భగవంతుని రూపంగా చూసేది. మీరు దేవుడి వద్దకు వెళుతున్నారు, మీరు అదృష్టవంతులు అని వారికి వారు మరణించబోతున్నాము అనే దుఃఖం లేకుండా చేసేది.
తెరిషా సిస్టర్లు స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చేవారు అందరూ ఈ రోగులను ఎంతో శ్రద్ధతో చూసేవారు. సెలైన్ బాటిల్స్ ఎక్కించడం, నేలని తుడవడం, రోగుల బట్టలను మార్చడం, కొద్దిసేపట్లో చనిపోయే వారి వద్దకు పోయి వారి చెంతనే కూర్చొని వారికి మనశ్శాంతి కలిగించే మాటలు చెప్పడం, ఇవన్నీ ఎంతో ఎంతో ఓపికతో చిరునవ్వు ముఖం మీద నుండి తొలగపోకుండా చేసేవారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఎవరినో ఒకరిని తోడు తీసుకు వెళ్లాలనే నియమం ఉండేది. ఒకసారి ఆమె మైఖేల్ గోమ్స్ కుమార్తె మేచేలను తీసుకుని బయటికి వెళ్ళింది. ఆ సమయంలో బాగా వర్షం పడింది. ఆమె ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి గోడలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇల్లు పైకప్పు లేదు. లోనకి వెళ్లి చూస్తే ఒక తల్లి తన చిన్న బిడ్డను ఎత్తుకుని మోకాలు నీటిలో నిలబడి పిల్లవాడు తడవకుండా ఒక పళ్ళాన్ని అతడి తలపైన పెట్టుకుని నిలబడి ఉంది. ఆమెని ప్రశ్నిస్తే 2 నెలల నుండి ఇంటి అద్దె కట్టనందుకు ఇంటి యజమాని పైకప్పు తీసేశాడని చెప్పింది. మదర్ ఆమె దీనస్థితికి సహాయం చేయాలనుకుంది. వెంటనే మేచేలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి మళ్లీ ఆ ఇంటికి వెళ్లి తాను చేయవలసిన సహాయాన్ని చేసింది. ఆ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిరంతరం విశ్రాంతి లేకుండా చేస్తూనే ఉండేది. ఒకరోజు ఆమె రోడ్డు మీద నడుస్తుంటే ఎంతో మంది అన్నం లేక బక్క చిక్కిపోయి ఉండడం గమనించింది. మనుషుల రోగాలకి ప్రధాన కారణం అన్నం దొరక్కపోవడమేనని ప్రత్యక్షంగా తెలుసుకుంది. పట్టెడు అన్నం సకాలంలో కడుపులోకి వెళ్ళక ఆకలితో అలమటించే వారిని ఆదరించాలనుకుంది. కలకత్తా నగరంలో ఎంతో మంది గొప్ప ధనవంతుల బిల్డింగులు పక్కన ఈ పేదవారు కనీసం ఉండడానికి సరైన ఆవాసం కూడా లేకుండా ఉన్నారు. ఈ ధనవంతులు ఏదైనా బయటికి విసిరేస్తే తిందాం అనే ఆలోచనలోనే ఉంటున్నారు. వీరందరినీ ఏ విధంగా ఆదుకోవాలి అని ఆలోచించింది. ఆమెకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ పేదల్లో ప్రతి కుటుంబం నుంచి కుట్లు, అల్లికలు ఇంకా ఇతర పనులు తెలిసిన వారిని పోగు చేసింది. వారందరినీ ఒక చోట చేర్చి వారికి కావలసిన వస్తువులను అందజేసింది. వారు తయారు చేసిన వస్తువులను మార్కెట్లో అమ్మించే అవకాశం కలిగించింది. దీనితో ఆ పేద ప్రజల బతుకుల్లో వెలుగు రేఖలు విరిశాయి. అన్నం దొరకడమే కష్టం అనుకున్న వారు మదర్ దయ కారణంగా 3 పూటల అన్నం తినగలిగే స్థాయికి చేరుకున్నారు. మదర్ ఈ ప్రదేశానికి ప్రేమ్దాస్ అని పేరు పెట్టింది. మదర్ సంస్థలు కలకత్తాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా బాగా విస్తరించాయి. దీనులు, దరిద్రులు లోకమంతటా ఉంటారు. వారిని ఆదుకోవాలనుకుంది మదర్. ఆమె చేసే ప్రతి పనికి ఆర్చ్ బిషప్ అనుమతి సంపాదించాలనుకుంది. అయితే 10 సంవత్సరాలు సేవ చేయకుండా అటువంటి అనుమతి లభించదు. కాబట్టి దానికోసం మదరు నిరీక్షించి 10 సంవత్సరాల కాలం ముగియడంతోనే అనుమతి లభించింది. ఆమె మొట్టమొదటి రాంచీలో శాఖను ప్రారంభించింది. తర్వాత ఢిల్లీలో నెలకొల్పింది. అదే సంవత్సరం ఝాన్సీ, ఆగ్రా, అంబాలా, బాగల్పూర్, అమరావతి, గోవా, బొంబాయి, పాట్నా, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాల్లో మదర్ హోమ్స్ ప్రారంభింపబడ్డాయి. 1960-70 మధ్యలో మొత్తం 25 గృహాలు నెలకొల్పబడ్డాయి. ప్రస్తుతం ఇవి భారతదేశమంతటా విస్తృత స్థాయిలో ఉన్నాయి. ఈ శాఖలు విదేశాల్లో కూడా విస్తరించాయి. ఈమె కార్యక్రమానికి ప్రేరణ అందించిన వ్యక్తి ఆర్చ్ బిషప్ నాక్స్. దక్షిణ అమెరికాలోని వెనిజులాలో ఆఫ్రికా సంతతి వారు ఉండేవారు. అక్కడ వారు జీవనం గడవక ఎన్నో బాధలు అనుభవించేవారు. మదర్ అక్కడ తన శాఖ ఏర్పాటు చేయాలనుకుంది. అంతేకాకుండా 1965 ఫిబ్రవరి నెలలో మదర్ సంస్థ వాటికన్ అధికార పరిధిలోకి వచ్చింది. అది ప్రధాన గురు సంబంధమైన కూటమిగా మారింది. మదర్ తన కేంద్రాల నుండి ఎంతో మందిని దత్తతకు ఇచ్చారు. వారిలో ఫ్రిన్స్ అనే కుర్రాడు ఒకడు. ఇతడంటే మదర్కు ఎంతో ఇష్టం. కాళ్ళు లేకపోయినా చేతులు వెనక్కి తిరిగి ఉన్న అతని యొక్క చురుకుదనం వలన మదర్ అతనిని ఎంతగానో ప్రేమించేది. ఇతడు దత్తతకు వెళ్లిన కుటుంబంలోనే మరో 2 పిల్లలు కూడా ఉన్నారు. వారిద్దరికీ మానసిక సమస్యలు ఉన్నాయి. వీరు కలకత్తా రోడ్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో పడి ఉండగా మదర్ వాళ్ళని శిశుభవన్కి తీసుకుని వచ్చి తరువాత ఫ్రిన్స్ దత్తత చేసిన కుటుంబానికి దత్తత చేసింది. మరొక పిల్లవాడు ఉండేవాడు. అతనికి కళ్ళు కనిపించేవి కావు. పైగా మానసిక రోగి. అతని తరువాత ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి కూడా మానసిక దౌర్బల్యం. ఈ అమ్మాయికి దత్తత వయసు ఎక్కువే అయినప్పటికీ దత్తత చేసుకున్నారు. వీరందరూ ఒకరి వద్దే వెళ్లి సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఒక చెవుడు పిల్ల దొరికింది. ఈమెకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ శారీరక మానసిక సమస్యల వలన 2 ఏళ్ల వయసు పిల్లలా కనిపించేది. సియేరేకి దగ్గరలో ఉన్న ప్రాంతం నుండి మరొక అమ్మాయి అనాథగా వదిలివేయబడితే ఆమెను కూడా తీసుకువచ్చి ఎంతో ఆదరంగా పెంచారు. అలాగే ఇంకొక చెవుడు మోగ అమ్మాయిని తీసుకువచ్చి పెంచారు. వచ్చినప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఎంతో దీనంగా ఉండేది. ఆమెకు ఏమి కావాలో అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండేది. బట్టలు తొడగడానికి కూడా ఎంతో కష్టమయ్యేది. వీరందరినీ మదర్ దత్తత చేసింది. శిశుభవన్లోని పిల్లలను ఎవరికైనా దత్తత చేసేటప్పుడు విధిగా మదర్ వారితో వెళ్లేది. ఎందుకంటే వారు పిల్లలను ఎలా చూసుకుంటారో, ఈ పిల్లలు ఆ కొత్త వాతావరణంలో ఎలా సర్దుకుంటారో అన్న భయంతో.
ఒక్కోసారి పిల్లలను విదేశాలకు దత్తత చేసినప్పుడు మదర్ వెళ్లడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయ్యేది. పైగా మదర్ ఒక్కతే కాదు, ఈమెతో పాటు మరో నర్సు కూడా తోడుగా వెళ్లాలి. మదర్ సంస్థలకు వచ్చే డబ్బును ఇలా ప్రయాణాలకు వృధా ఖర్చు చేయడానికి ఒప్పుకునేది కాదు. దీనికోసం గాను తనకు తన సిస్టర్కు ఫ్రీ పాస్లు ఇవ్వమని భారత ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకుంది. ఒకానొక సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ ఆమె చేసే సేవలకు ఈ మాత్రం సహాయమైనా చేయాలని ఆమెకు ఈ పాసులను అందజేశారు. మదర్ చేసిన సేవలకు ఏమిస్తే ప్రపంచం ఆమె రుణాన్ని తీర్చుకోగలుగుతుంది? మదర్ ఏ స్వార్థాన్ని, పేరు ప్రతిష్టల్ని కోరుకొని తన సేవా కార్యక్రమాలను ప్రారంభించలేదు. తనకు లభించిన పురస్కారాలు తను చేసిన సేవకు గుర్తింపుగా, ప్రతిఫలంగా భావించలేదు. ఆర్తులు, అనాథలు తృప్తి పడినప్పుడు అదే తనకు లభించిన పెద్ద అవార్డుగా ఆమె భావించింది. భారత ప్రభుత్వం 1962 జనవరి 26న పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. భారతదేశం తమ దేశం కాని వారికి మొదటిసారి ఈ అవార్డును ఇచ్చింది మదర్కే. మదర్ అవార్డులను తీసుకోవడానికి ఇష్టపడలేదు. తాను ఏమీ చేయలేదని, తనకు ఈ అవార్డులు అవసరం లేదనేవారు. ఆ తర్వాత కొద్ది నెలలకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. 1977లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్ ఆఫ్ డివినిటీని ప్రదానం చేశారు. శాన్డియేగో యూనివర్సిటీ హ్యూమన్ లెటర్స్ డిగ్రీని ఇచ్చింది. మదర్ను ఆ ఏటిమేటి మహిళగా ఎన్నో పత్రికలు అభివర్ణించాయి. 1964లో 6వ పోప్ పాల్ భారత పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో ఆయన ప్రయాణించిన కారును మదర్కు బహుమతిగా ఇచ్చారు. అయితే మదర్ పేదలకే ఆ కారు ఉపయోగపడాలని దానిని వేలం వేసి దానితో వచ్చిన ధనంతో తన సేవా కార్యక్రమాలకు వినియోగించింది. అత్యున్నతమైన నోబెల్ బహుమతి ప్రకటించినప్పుడు నాకు ఈ అవార్డును అందుకునే అర్హత లేదు, అయినా నా బిడ్డల కోసం ఈ అవార్డును స్వీకరిస్తానని చెప్పి ఆ బహుమతిని అందుకున్నారు. 1979 డిసెంబర్ 10న ఓస్లో నగరంలోని యూనివర్సిటీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. స్వీడన్, భారత్ మదర్ బొమ్మతో తపాలా బిళ్లలను ముద్రించాయి. హాలెండ్ దేశం తులిత్ అన్న పుష్పానికి ఆమె పేరు పెట్టింది. నోబెల్ బహుమతి వచ్చినప్పుడు గొప్ప విందును ఏర్పాటు చేయడం ఆచారం. కానీ మదర్ అందుకు ఒప్పుకోలేదు. ఒక్క పూట గడవడం కష్టమైన పేదలున్న నేను ఇక్కడ ఇటువంటి విందులో పాల్గొనలేను అని ప్రకటించారు. మదర్ ఆ విన్నపం చేయగానే ఎన్నో వేల హృదయాలు ద్రవించాయి. విందు సొమ్ము కంటే కూడా అధికంగా చందాల రూపంలో పోగయ్యాయి. ఎంతో మంది చిన్నారులు తాము దాచుకున్న డబ్బును మదర్కు కానుకలుగా అందజేశారు. 1971 జనవరి 6న అంతర్జాతీయ 23వ పోప్ జాన్ శాంతి పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరం అమెరికాలోని జోసెఫ్ కెన్నడీ జూనియర్ ఫౌండేషన్ పురస్కారం ఆమెకు ప్రకటించారు. 1972లో జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనే పురస్కారం కూడా భారత్ ప్రకటించింది. 1973లో టెంపుల్టన్ ప్రైజ్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ వెల్జియన్ తొలి పురస్కారానికి మదర్ ఎన్నిక కాబడింది. 1975లో ఆల్బర్ట్ స్వాయిస్టర్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. తరువాత భారతదేశం 1980లో భారత రత్నను కూడా ఇచ్చి మదర్ను సన్మానించింది. భారతీయేతరులకు ఈ అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి. తరువాత భారతీయ విద్యాభవన్ కూడా పురస్కారంతో సత్కరించింది. ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే బ్రిటిష్ వారి అత్యున్నత పురస్కారం 1983 నవంబర్ 14న ఎలిజబెత్ రాణి చేతుల మీదుగా మదర్ అందుకున్నారు. 1985లో ఆమె ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. మదర్ తెరెసా ఇటువంటి సన్మాన సభలకు చాలా ఇబ్బందిగా హాజరయ్యేవారు. ఎందుకంటే అందరూ ఆమెను గురించి ఆ సందర్భంలో పొగుడుతూ ఉంటారు. అది మదర్కు ఇబ్బందిని కలిగించేది. సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు దాటుకుంటూ దీనజన సేవలో ఆమె 87 సంవత్సరాలు గడిపేశారు. 1997 సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం మదర్ ఎప్పట్లాగే తన దినచర్య నిర్వహించి రాత్రిపూట భోజనం చేశారు. తర్వాత ఆమె సుమారు 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో గుండె నొప్పిగా ఉందన్నారు. వెంటనే వైద్యులు వచ్చారు. కానీ దైవ నిర్ణయం వేరేలా ఉంది. ఆమె అందరినీ దీవిస్తున్నట్లుగా చెయ్యి ఎత్తి ఆఖరి శ్వాసను విడిచారు. ఆమె శరీరం నిర్జీవమైపోయింది. చుట్టూ ఉన్నవారి దుఃఖానికి అంతే లేకుండా పోయింది. సహచరులు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ అమృతమూర్తి తమకిక లేదని ఆవేదనలో కన్నీళ్లు పెట్టుకున్నారు. మదర్ మరణ వార్త అంతటా తెలిసిపోయింది. మదర్కు యావత్ ప్రపంచం తమ నివాళిని అర్పించింది. ఎంతో మంది ఆమె సేవలను కొనియాడారు. సెప్టెంబర్ 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆమె భౌతికాయం సందర్శకుల దర్శనార్థం సెయింట్ థామస్ చర్చిలో ఉంచారు. లక్షల మంది ప్రజలు ఆమెను దర్శించి కడసారి వీడ్కోలు తెలిపారు. దేశ దేశాల నుండి ఎంతో మంది నేతలు, మాన్యులు వచ్చారు. సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజు. ఆ రోజు ప్రజల దుఃఖాన్ని ఎవరూ వర్ణించలేరు.
మదర్ దేహం అధికార లాంఛనాలతో అంతిమ యాత్రను సాగించింది. సాయుధ శకటంపై మదర్ భౌతికాయాన్ని ఉంచి సెయింట్ థామస్ చర్చి నుండి నేతాజీ ఇండోర్ స్టేడియం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అన్ని మతాల వారు ఆమెకు తమ మత గ్రంథాలలోని ప్రియ వాక్యాలు చదివారు. ఆ తర్వాత మదర్ దేహం మదర్ హౌస్ కు తరలించారు. ఆ హౌస్లోని మొదటి అంతస్తులో మదర్ భౌతికాయం గౌరవ లాంఛనాలతో సమాధి చేయబడింది. దాని మీద నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్ని వాక్యాలు వ్రాయబడ్డాయి. ఆమె పంచిన ప్రేమ ఎందరికో దారి చూపుతూనే ఉంది. ఆమె స్థాపించిన సేవా సంస్థలు ఎందరనో ఆదుకుంటున్నాయి. ఆమె మరణించిన 5 సంవత్సరాలకు మదర్ తెరెసాకు బిటిఫికేషన్ కార్యక్రమం జరిగింది. మరణం తర్వాత ఆమెకు ఈ గౌరవం దక్కింది. గొప్ప వ్యక్తులకు సెయింట్ హోదా కల్పిస్తారు. అది మదర్కు దక్కింది. ఎంతో మంది హర్షధ్వానాల మధ్య ఆమెకు ఈ హోదాను కల్పిస్తున్నట్టుగా పోప్ ప్రకటించారు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులలో అతి గొప్ప శక్తి మదర్ తెరెసా. ఆమె శాంతి దూత, ప్రేమ దేవత. ఆ మాతృమూర్తి నిరంతరం తన ఆశీస్సులు అందిస్తూ లాలిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.